నువ్వు ₹1,00,00,000 కానుకిచ్చిన దానికంటే కూడా దేవుని భయము కలిగి బ్రతికితే దేవుడు ఎక్కువ సంతోషపడతాడు. నువ్వు దేవుని భయము లేని వాడివైతే దేవుడు చూస్తున్నాడని, దేవుడు వద్దన్నాడని, దేవునికి ఇష్టం లేదని, దేవుడు లెక్కడుగుతాడని, దేవుడు శిక్షిస్తాడని, రేపటి రోజున దేవుని ముందు నిలబడవలసి వస్తుందని అనే భయం లేకుండా ఇస్తే ఎవరికి కావాలి సందా? కడుపులో దేవుని భయం లేని వాడిచ్చే ఏర్పర పనికిరాదు. దేవుడు అడుగుతున్నది, దేవునికి ఇవ్వాల్సింది కానుకలు అనే కాన్సెప్ట్ లోంచి బయటికి రండి. Actually, he's least bothered about your offerings and all. దేవుని కన్సర్న్ అది కాదు, కాన్సన్ట్రేషన్ అది కాదు. నీలో దేవుడు కోరుకొని అడుగుతున్నది ఏంటంటే నువ్వు దేవుని భయము కలిగిన వ్యక్తిగా ఉండాలి.